నమస్తే सीसीए న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సబ్ డివిజన్ లో జిల్లా ఎస్పీ అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పూలచెట్లపల్లి పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ గౌనివారిపల్లిలో రీసర్వే పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సత్యసాయి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సతీష్ కుమార్ అర్ధరాత్రి తనిఖీలతో జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలోని ధర్మవరం 1 టౌన్ 2 టౌన్ ముదిగుబ్బ యూపీఎస్ ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్లలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా ఎస్పీ ధర్మవరం ముదిగుబ్బ పుట్టపర్తి ప్రాంతాల్లో రాత్రి పహారా విధులు సిబ్బంది మినహాయింపు పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందితో మాట్లాడి వారి పనితీరు, అప్రమత్తత, రాత్రి భద్రతా నియమాలు అమలు విధానాన్ని సమీక్షించారు. కర్నూలులో ఓ వివాహానికి హాజరై అక్కడ సమీపంలో ఉన్న కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్ ఏ సిరిని పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేశారు. గతంలో డాక్టర్ సిరి అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేస్తూ అందరితో కలిసిపోయి ప్రజల్లో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. అదే స్ఫూర్తితో ప్రస్తుతం కర్నూలు కలెక్టర్గా పనిచేస్తుండటంతో ఆమెను మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సన్మానించి ప్రత్యేక అభినందనలు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పూలచెట్లపల్లిలోని ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి కలెక్టర్ స్వయంగా విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. పాఠశాల పరిసరాలు, వంటశాల పరిశుభ్రంగా ఉండాలని, వంట ఏజెన్సీల నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. పథకంలో అమలులో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ గోరంట్ల మండలంలోని గౌనివారిపల్లి గ్రామంలో రీసర్వేలో జరుగుతున్న గ్రౌండ్ రూతింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే నెంబర్లు 136 నుండి 140 వరకు ఉన్న 40 ఖాతాలకు సంబంధించిన భూమిని రెవెన్యూ రికార్డులతో సరిపోల్చి పరిశీలించారు. పరిశీలన సమయంలో హాజరైన రైతులతో కలెక్టర్ మాట్లాడి వారికి నోటీసులు సకాలంలో అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. గ్రౌండ్ రూతింగ్ ప్రక్రియలో రైతుల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని పేర్కొంటూ నోటీసులు అందిన రోజున తప్పనిసరిగా భూమి వద్ద హాజరై సర్వే బృందానికి తమ భూమి హద్దులు చూపించాలని సూచించారు. దీనివల్ల ఎలాంటి పొరపాట్లు లేకుండా రీసర్వే రికార్డులు సిద్ధమవుతాయని తెలిపారు. ఈ రీసర్వే ప్రక్రియలో సాంకేతిక పద్ధతులు, రోవర్స్ మరియు సిఓఆర్ఎస్ నెట్వర్క్ ద్వారా ఖచ్చితమైన భూ సరిహద్దులు నమోదు చేయబడుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సర్వే మరియు భూమి రికార్డు అధికారి పి విజయశాంతి, రెవెన్యూ డివిజనల్ అధికారి ఆనంద్ కుమార్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే పెనుగొండ తహసీల్దార్ గోరంట్ల మధునాయక్, మండల సర్వేయర్, గ్రామ రెవెన్యూ అధికారులు మరియు గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు. ముదిగుబ్బ మండలం ముక్తాపురం గ్రామంలో జరుగుతున్న రీసర్వే పనులను జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రీసర్వే ప్రక్రియను అత్యంత పారదర్శకంగా గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వేలో తలెత్తే అభ్యంతరాలను తక్షణమే పరిష్కరించి భూ యాజమాన్యులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. సరిహద్దు రాళ్లు ఏర్పాటు, రికార్డుల నమోదులో ఎక్కడా జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది మరియు ఇతర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
గోరంట్ల మండలం పూలచెట్లపల్లి గ్రామంలో బయోచార్ అండ్ బయోచార్ ఎరువులు తయారు చేస్తున్న కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. సందర్భంగా ఆయన పంట దిగుబడి మరియు నేల సారంపై బయోచార్ చూపే ప్రభావం గురించి రైతులతో ముఖాముఖి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పంట వ్యర్థాలను పైరాలసిస్ అనే పద్ధతిలో కాల్చి తయారు చేసిన బొగ్గును బయోచార్ అంటారు. బయోచార్లో 80% పైగా కార్బన్ ఉంటుంది. ఇలా తయారు చేసిన బయోచార్ని వ్యవసాయంలో వాడితే రైతులకు కలిగే ప్రయోజనాలను గౌరవ కలెక్టర్కు ఫార్మ్ నిర్వాహకులు తేజస్ రాజ్ విహార్ మరియు రైతు శ్రీనివాస్ రెడ్డి వివరించారు. కార్యక్రమంలో డిపిఓ సమత, డివిజనల్ అభివృద్ధి అధికారి రామకృష్ణయ్య, డిపిఆర్సీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ నరేష్ కృష్ణ రైతులు పాల్గొన్నారు. రైతుల భూ హక్కులను పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ స్పష్టం చేశారు. గోరంట్ల మండలం కమ్మవారిపల్లెలో నిర్వహించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ, తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, మండల కన్వీనర్, కూటమి నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. సో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి మీ గ్రామానికి రావడం అండ్ ఇక్కడ ఉన్న పెద్దలు చాలా మంది ఉన్నారు. సోమశేఖర్ గారు, బాలకృష్ణ గారు, ఇంకా చాలా పెద్దలు ఉన్నారు. అలాగే ఏడీ సర్వే, ల్యాండ్ రికార్డ్స్ శాంతి అండ్ మన తహసీల్దార్, ఎంపీడీఓ అందరూ ఉన్నారు. అందరికీ నమస్కారం. సో ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి మరింత జవాబుదారీగా ప్రభుత్వం ఉండాలి, పారదర్శకంగా ప్రభుత్వ విధానాలు ఉండాలనే ఉద్దేశంతో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ముందే, అంటే సర్వే చేసి మేము గ్రామ సభలు పెట్టిన తర్వాత పాస్ పుస్తకాలు ఇవ్వడానికి వెళ్ళేవాళ్ళం గతంలో. కానీ ఇప్పుడు అలా కాదు. సర్వే అయిపోయిన తర్వాత ఎంత విస్తీర్ణం వచ్చింది, ఎంత ఎక్స్టెంట్ వచ్చింది రైతులకు చూపించి వారు ఓకే అన్న తర్వాత మాత్రమే పాస్ పుస్తకాలు తయారవుతున్నాయి. అంటే రైతులు ఒప్పుకొని సరిగ్గా ఉంది, బాగుంది అన్న తర్వాతనే మనం పాస్ పుస్తకాలు ముద్రించడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా మన స్టేట్ ఎంబ్లం తోటి ఆ పాస్ పుస్తకాలు కూడా రావడం జరుగుతున్నాయి. అయితే మన గ్రామంలో, అంటే మన చుట్టుపక్కల పల్లెల్లో మేజర్గా మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే పాస్ పుస్తకాలు జాయింట్ ఎల్పిఎంతో వచ్చినాయి. అంటే ఎక్కువ భూమిని వ్యవసాయం చేస్తున్న రైతులకి ఇబ్బంది లేదు. ఎంత భూమి ఉంటే అంత భూమికి మనం సర్వే చేసి పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తున్నాం. కానీ కొన్ని భూములు, ఇందాక వీరు మనకన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకన్నా చాలా బాగా చెప్పారు కొన్ని పాయింట్స్. సో కొన్ని భూములు తల్లిదండ్రుల నుంచి వచ్చినవి అన్నదమ్ములు పంచుకోకపోవడం వల్ల ఉమ్మడిగా వ్యవసాయం చేయొచ్చు, లేదంటే ఖాళీగా బీడుగా వదిలేసి ఉండొచ్చు. సో అలాంటి సందర్భాల్లో మేము అది మొత్తం అంతటికి ఒకటే సర్వే నెంబర్, అంటే ఒకటే ఎల్పీ నెంబర్ ఇచ్చి మేము వెళ్ళిపోతున్నాం. కానీ పాస్ పుస్తకం ఇచ్చేటప్పుడు ముగ్గురు పేర్లు రాస్తాం, ఏబిసి అని ముగ్గురు పేర్లు రాస్తాం. ఆ ముగ్గురు పేరు మీద ఎల్పిఎం నెంబర్ ఉంటుంది. ఇప్పుడు ఏకి ఎంత వాటా, బికి ఎంత వాటా, సికి ఎంత వాటా అని చెప్పాలి అంటే ఆ ఏబిసి ముగ్గురు రావాలి, వచ్చి మీ హద్దులు మాకు చూపిస్తాం కానీ మేము చేయలేం. ఇప్పుడు వేరే భూమిని, ప్రైవేట్ భూమిని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని విడదీయడం కుదరదు. సో రైతులు మీరు ఎంత బాగా వచ్చి భాగస్వాములై మీ హద్దులు చూపిస్తారు. ఆ ముగ్గురు ఏబిసిలో ఏ ఒక్కడే వచ్చి బీసీ రాకపోయినా కష్టమే, బి వచ్చి ఏసీ రాకపోయినా కష్టమే. సో ముగ్గురు రైతులు వచ్చి చూపిస్తే, సంతకాలు పెడితే మనం ఆ భూమిని 3 భాగాలు చేసి ఆ హద్దుల ప్రకారంగా మనం పాస్ పుస్తకాలు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటివి ఎక్కువ మొత్తంలో మన జిల్లాలో ఉన్నాయి కాబట్టి రైతులు ఎక్కువగా వచ్చి మీ హద్దులు చూపించినట్లయితే మేము వేగంగా చేయగలుగుతాం. భూమి ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది. సర్వే నెంబర్, విస్తీర్ణం కూడా ఎక్కడ మారదు. మన పుస్తకాల్లో కొన్ని సందర్భాల్లో ఎక్కువ విస్తీర్ణం రాసుకొని ఉండొచ్చు. గతంలో మన తాత వారి దగ్గర నుంచి ఎకరం ఉందని రాసుకొని ఉండొచ్చు పాస్ పుస్తకాలు. సర్వే చేయించుకోకుండా మనం ఎకరం ఉంది అని అనుకుంటాం. కానీ భూమి మీదకి వెళ్ళిన తర్వాత 90 సెంట్లు ఉండొచ్చు, 95 సెంట్లు ఉండొచ్చు. నాకు ఎకరం ఉండింది, 5 సెంట్లు నాకు తగ్గిపోయింది అని అనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు అదే ప్లేస్లో అదే చోట వ్యవసాయం చేస్తున్నప్పుడు తరగడం పెరగడం అనేది ఉండదు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ కూడా మీరు అర్థం చేసుకుంటే ఎటువంటి గొడవలు లేకుండా మనం ఈసారి రీసర్వే చేసినప్పుడు ఇచ్చే పాస్ పుస్తకాలు
ఊర్లో శాంతి భద్రతలకి చాలా ఉపయోగపడుతుంది, భూ సమస్యలు పరిష్కరించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది, ఫ్యూచర్లో మీరు అమ్మకం కొనుగోలు చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ముదిగుబ్బ తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం మౌర్య భరద్వాజ్ సందర్శించి కార్యాలయ రికార్డులు మరియు పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యాలయంలోని హాజరు పట్టిక, భూమి రికార్డులు మరియు మీ సేవ దరఖాస్తులు, పెండింగ్ రిజిస్టర్లను చేసి తనిఖీ చేశారు. రీసర్వే పనుల పురోగతి మరియు మ్యూటేషన్ ప్రక్రియలో జరుగుతున్న ఆలస్యంపై సిబ్బందిని ప్రశ్నించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలోని సచివాలయం 2ను శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా సచివాలయ రికార్డులను, బయోమెట్రిక్ హాజరు మరియు సేవల వితరణను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే వినతులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, గడువులోగా సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా, స్టాక్ రిజిస్టర్లు తనిఖీ చేసి రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని సూచించారు. సచివాలయ సిబ్బంది విధిగా సమయపాలన పాటించాలని, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని స్పష్టం చేశారు. మండల వ్యాప్తంగా సర్పంచ్ల పదవీకాలం ముగియనుండడంతో మండలంలోని పంచాయతీలకు మండలంలోని పలువురు అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. చిలమత్తూరు పంచాయతీకి మండల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న రమణమూర్తిని, కోడూరు పంచాయతీకి మండల తహసీల్దార్ మనోజ్ కుమార్ను, దేమికేతపల్లి పంచాయతీకి ఎంపీడీఓ హరికృష్ణ బాలాజీని, కోనికొండ పంచాయతీకి భాస్కర్ను, వరసపల్లి, పలకలపల్లి పంచాయతీలకు అజయ్ భాస్కర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మున్సిపాలిటీలలో వార్డుల సంఖ్యను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. హిందూపురం మున్సిపాలిటీలో 38 వార్డుల నుంచి 52 వార్డులకు, పుట్టపర్తిలో 27 వార్డు నుంచి 28 వార్డులకు, మడకశిరలో 20 నుంచి 23 వార్డులకు, పెనుగొండలో 20 నుంచి 23కు, కళ్యాణదుర్గం 24 నుంచి 32కు, గుత్తిలో 25 నుంచి 32కు, రాయదుర్గంలో 32 నుంచి 40కి, కదిరిలో 36 నుంచి 44కు, తాడిపత్రిలో 40 నుంచి 48కి, గుంతకల్లులో 37 నుంచి 48కి వార్డులు పెరగనున్నాయి. హిందూపురం పట్టణానికి చెందిన ఆర్మీ హరి జోన్ కెప్టెన్ అన్వర్ బాషా మృతి చెందారు. మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో ఆయన మృతదేహానికి ఘనంగా నివాళులర్పించారు. ఆర్మీ నెంబర్ JC 207805 కే ర్యాంక్ హరిజాన్ కెప్టెన్ అన్వర్ బాషా బెంగాల్ ఇంజనీరింగ్ గ్రూప్ 16 నవంబర్ 1970 నుండి సెప్టెంబర్ 2002 వరకు 32 సంవత్సరాలు వివిధ చోట్ల పనిచేసి పదవి విరమణ పొంది ఉన్నారు. ఇతనికి భార్య, 2 కొడుకులు, 1 కుమార్తె ఉన్నారు. కార్యక్రమంలో మాజీ సైనిక సంఘం వెటరన్ ఎంవి రమణ, తిప్పేస్వామి, సుబ్రహ్మణ్యం, ఎన్వి రమణ, మాధవరెడ్డి, రమేష్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. నాసా చేపట్టిన ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ 2 మిషన్ ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా ప్రయాణం ప్రారంభించింది. నాసాకు చెందిన అత్యంత శక్తివంతమైన SLS రాకెట్ సహాయంతో ఓరియన్ క్యాప్సూల్స్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఈ మిషన్కు కమాండర్ రీడ్ వైస్మెన్ నేతృత్వం వహించగా పైలట్ విక్టర్ గ్లోవర్, మిషన్ స్పెషలిస్ట్ క్రిస్టిన్ కోచ్, కెనడాకు చెందిన జెరెమ్ హాన్సెన్ పాల్గొన్నారు. సుమారు 10 రోజుల పాటు యాత్ర సాగనుంది. హిందూపూర్కు సమీపంలో కర్ణాటకలో ఉన్న ఇతర స్వప్నం ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఈరోజు ఘనంగా రథోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి చుట్టుపక్కల నుంచే కాకుండా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న తరుణంలో మరో కొత్త సబ్ వేరియంట్ కలకలం రేపుతోంది. ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన BA.3.2 అనే వేరియంట్ను సికాడా అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ వేరియంట్ అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు అమెరికాలోని 29 రాష్ట్రాల్లో దీని ఉనికిని గుర్తించారు. తొలిసారిగా 2024 చివరిలో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ క్రమంగా 23 దేశాలకు పాకింది. గతంలో 2022లో కనిపించిన BA.3 వేరియంట్ నుంచే సికాడా పుట్టుకొచ్చింది. చాలా కాలం పాటు ఎలాంటి ఉనికి లేకుండా ఉండి హఠాత్తుగా మళ్లీ తెరపైకి రావడంతో దీనికి ఈ పేరు పెట్టారు. దీన్ని స్పైక్ ప్రోటీన్లో సుమారు 70 నుంచి 75 కొత్త మ్యుటేషన్ ఉండడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ మార్పుల వల్ల గతంలో వచ్చిన ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ ద్వారా లభించిన రోగనిరోధక శక్తి ఏమార్చే సామర్థ్యం దీనికి ఉండవచ్చని అమెరికా CDC పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నుంచి రావాల్సిన సుమారు 3,000 కోట్ల భారీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ మరియు కార్పొరేట్ ఆసుపత్రులు చేపట్టిన NTR వైద్య సేవ బంద్ రెండో రోజు కూడా కొనసాగుతోంది. ఈ సమ్మె కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఆసుపత్రుల్లో కొత్త రోగుల చేరిక నిలిచిపోయి పేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బకాయిలు చెల్లించే వరకు సేవలు నిలిపివేస్తున్నట్లు స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రకటించింది. క్యాన్సర్, కిడ్నీ మార్పిడి, గుండె మరియు న్యూరో సర్జన్ వంటి అత్యవసర వైద్య సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వం చర్చలు జరుపుతున్నప్పటికీ స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఆసుపత్రుల యాజమాన్యాలు వెనక్కి తగ్గడం లేదు. ఉచిత వైద్యం అందక వేలాది మంది రోగులు ఆందోళన చెందుతున్నారు. బకాయిలు పూర్తిగా క్లియర్ అయ్యే వరకు సేవలను పునరుద్ధరించేది లేదని ఆసుపత్రుల సంఘం స్పష్టం చేసింది. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ సంస్థగా పేరుగాంచిన MSR డెవలపర్స్ అధినేత మాధవరం శ్రీనివాసరావుపై ఆ సంస్థ మాజీ భాగస్వామి దేవిరెడ్డి శంకర్రావు తీవ్ర ఆరోపణలు చేశారు. 5 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఇవ్వకపోగా తనను తన కుటుంబాన్ని చంపేస్తామని శ్రీనివాసరావు బెదిరిస్తున్నానని శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశాడు. పైప్ల రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు దేవిరెడ్డి శంకర్రావు మాట్లాడుతూ గతంలో శ్రీనివాసరావుతో కలిసి MSR డెవలపర్స్ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అయితే లాభాల పంపిణీ విషయంలో వచ్చిన విభేదాల కారణంగా తనను పక్కన పెట్టారని ఆయన పేర్కొన్నారు. కేవలం తన వాటా కింద రావాల్సిన సుమారు 5.31 కోట్ల రూపాయలు మాత్రమే తాను అడిగానని, అందుకు ప్రతిఫలంగా శ్రీనివాసరావు తనకు 63 సెంట్ల స్థలంతో పాటు నయనవరంలో మరో అరెకరం భూమిని ఇస్తారని అంగీకరించారని తెలిపారు. MSR డెవలపర్స్ మాధవరం శ్రీనివాసరావు నేను రియల్ ఎస్టేట్ చేసాం. రియల్ ఎస్టేట్ చేసిన తర్వాత మాకు ఆయనకి కొద్ది తేడాలు వచ్చి నన్ను బయటకు పంపించేశారు. నాకు ఇవ్వాల్సిన డబ్బులు మాత్రమే, లాభాలేం కాకుండా నాకు ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం అడిగాను. నేను ఇస్తానన్నారు. ఇస్తానని చెప్పి ఈ ల్యాండ్ ఒకటి ఇచ్చారు. మనకి 63 సెంట్లు ల్యాండ్ ఒకటి ఇచ్చారు. తర్వాత నయనవరం ఒక అరెకరం ఇస్తానని చెప్పారు. ఇస్తానని చెప్పి మాకు ఒరిజినల్ డాక్యుమెంటు ఇవ్వండి, ఒరిజినల్ డాక్యుమెంట్ మొత్తం నా దగ్గరే ఉన్నాయండి. ఇది 63 సెంట్లు ఒరిజినల్ డాక్యుమెంట్ మొత్తం కంప్లీట్గా నా దగ్గరే ఉంది. నాకు ఇచ్చేశారు. తర్వాత ఇక బ్యాంక్ పేమెంట్ కొట్టాం. బ్యాంక్ సరిపోయి పేమెంట్ కొట్టేశాం. తర్వాత అగ్రిమెంట్ నేను చేయలేమని నీకు నమ్మకం లేకపోతే అగ్రిమెంట్ తీసుకోండి అని చెప్పించారు. సరే మళ్ళీ రిజిస్ట్రేషన్ అడుగుతున్నాను. నేను అడుగుతుంటే ఇవ్వాలి చేయట్లా, ఇదిగో చేస్తా అదిగో చేస్తాను అంటున్నాడు. అయితే నేనేం చేశానంటే ఎందుకు గొడవలు ఆడుకోవడం చెప్పి మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్ళి బోర్డు పెడితే రౌడీని పెట్టి బోర్డు పీకిచ్చేశారు. సరే నిన్నగాక మొన్న కూడా మేము మాకు సెటిల్ చేస్తే అయిపోద్ది కదా అని చెప్పేసి మేము లాయర్ గారి దగ్గరికి ఈయన దగ్గరికి వెళ్ళాం. ఏమంటాడు, మీ ఫ్యామిలీని నిన్ను చంపుతాం అంటున్నారు. మీ ఫ్యామిలీని నిన్ను చంపేస్తాం ఏంటి, రిజిస్ట్రేషన్ అయితే చేయను. నేను 63 సెంట్లు కాదు అరాకరం కాదు నేను చేయను. దేనికి చేయమన్నా చంపుతాకన్నా నేను డబ్బు పెట్టుబడి పెట్టి నేను చేశానని చెప్తే ఇవన్నీ ఏంగో అసలు పచ్చిబూతులు ఎలా మాట్లాడంటే అలా మాట్లాడుతున్నాడు ఆయన. అది పద్ధతి లేదు ఏంటి. నాకు భయం వేసి నేను ఏంటంటే మీడియా మిత్రులకు చెబుదామని చెప్పి వచ్చాం. నన్ను కాపాడమని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నేను కోరుకుంటుంది ఏంటంటే నన్ను కాపాడమని చెప్తున్నా. నేను MSR డెవలపర్స్ MSR డెవలపర్స్ మాధవరం శ్రీనివాసరావు గారికి నేను డబ్బు పెట్టుబడి పెట్టాను. ఇచ్చి ఇప్పుడు 14 వెళ్ళాను సార్. నేను బయటకు వచ్చేసి నేను 5 కోట్ల ఉంది, 5,31 లక్షలు నాకు ఇవ్వాలి. నా దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి నాకు డాక్యుమెంట్ ఇచ్చాడు సార్. స్టార్టింగ్లో డాక్యుమెంట్ ఇచ్చేసాడు, అన్నీ ఇచ్చేసాడు. నీకు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పారు. 63 సెంట్లు. ఈరోజు నేను ఇవ్వనని చెప్తున్నాడు. నేను ఇవ్వను, నీ ఫ్యామిలీ నిన్ను చంపుతా, ఇదే టార్గెట్ పెట్టుకొని చేద్దాడు. నేను ఎటు వెళ్తాడు, కారు మీద రావటం, నేను బండి మీద తిరుగుతుంటే కారు మీద వస్తున్నాడు, నేను చంపేస్తాను అంటున్నాడు. అసలు ఏంటి ఈ సంపటాలు ఏంటి అని చెప్పి నేను నిన్నగాక మొన్న లాయర్ గారి దగ్గరికి వెళ్ళాం. మేము వెళ్ళినా సరే ఏం పట్టించుకోవట్లా. ఈరోజు ఆ లోపల ఉన్న ఎకరన్నరకి దారి లేదు, ఇది దారి. నా ల్యాండ్ దారి వేసేసి రోడ్డు వేసేసాడు. లోపల కొన్నోళ్ళు కూడా చెప్పా దారి లేదు, ఇది 63 సెంట్లు నాది, లోపలికి దారి లేదు, రోడ్డు లేదని సరే ఉన్నోళ్ళు కూడా పట్టించుకోవట్లా.
ఇదే దారి అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళని కూడా మోసం చేస్తున్నారు. నన్ను మోసం చేసి వాళ్ళు మోసం చేస్తున్నారు. ఇది ఇప్పుడు నేను బయటకు వచ్చాను కాబట్టి వాళ్ళు కూడా లోపల ల్యాండ్ వాళ్ళు కూడా మోసపోకుండా ఉంటారని చెప్పి నేను ఇప్పుడు ఈరోజు బయటకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు, లోపల వాళ్ళు కూడా మోసం. ఇదే రోడ్డు అని చెప్పి ఇస్తున్నారు, రోడ్డు అయితే లేదు. లోపల కొన్ని మిత్రులారా రోడ్డు లేదు, ఈ రోడ్డు కానీ ఈ ల్యాండ్ కానీ నాది, మీరు దాన్ని బట్టి మాట్లాడుకొని మీరు కొనుక్కోండి. ఎంఎస్ఆర్ డెవలపర్స్లో ఏం కొనాలా లేదా అని మీరు చూసుకోండి సార్. నేను కోరుకుంటున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని నన్ను కాపాడమంటున్నా, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని, పోలీసు వాళ్ళు కూడా పూనుకొని నన్ను ప్రాణం కాపాడమని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను రాష్ట్ర రాజధాని అంశంలో జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన విధానం లేకుండా, నినాదం లేకుండా గందరగోళ నిర్ణయాలు తీసుకుంటున్నారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా విమర్శించారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా ఒంటిమిట్టలో జరుగుతున్న సీతారామ కళ్యాణ మహోత్సవం వంటి శుభ సందర్భంలో అమరావతి రాజధాని చారిత్రకంగా మరింత బలం చేకూరుతోందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటుండగా కేంద్ర స్థాయిలో అమరావతి బిల్లుకు ముందడుగు పడుతుండడం రాష్ట్రానికి శుభ పరిణామమని ఆయన అన్నారు. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు హనుమత్ జయంతి, అలాగే ఒంటిమిట్టలో సీతారామస్వామి కళ్యాణం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి ఇప్పుడు ఒంటిమిట్టలోనే ఉన్నారు. అలాగే ఈ రాష్ట్ర మంత్రి, భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు ఈరోజు రాజ్యసభలో ఈ బిల్లు పెడతాం. సుపరిణామం. మంచి రోజున అమరావతి అజరామరం అవుతుంది. ఇవాళతో అమరావతికి ఏమి కష్టాలు, బాలారిష్టాలు లేవు. కానీ కేవలం అమరావతి అనేది దేవతల రాజధానో, శాతవాహనుల రాజధానో, ఇక్ష్వాకుల రాజధానో, తదుపరి కోటవంశీ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ లోక్సభలో బిల్లు ఆమోదం పొందడం పట్ల సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషనర్ చైర్మన్ డైరెక్టర్ కె నారాయణ హర్షం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని అనేది కేవలం ఒక ప్రాంత నిర్ణయం కాదని, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి ఆకాంక్ష అని ఆయన స్పష్టం చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1952లో మద్రాసు రాష్ట్రం నుంచి విడివడిన నాటి నుంచే విజయవాడను రాజధాని చేయాలని కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తోందని గుర్తు చేశారు. భారతదేశంలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా విజయవాడ ప్రాంతాన్ని రాజధానిగా ఉంచాలని మొట్టమొదట ప్రతిపాదించి సిపిఐ పార్టీయేనని ఆయన వెల్లడించారు. లోక్సభలో ఆమోదించారు, ఇప్పుడు రాజ్యసభలో ఆమోదించబోతున్నారు. సంతోషం. ఇప్పటికి లేట్ అయింది. అమరావతి రాజధాని అనేది ప్రజల కోరిక. అది కమ్యూనిస్ట్ పార్టీ 1952 నుంచి కూడా మెడ్రాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా విజయవాడ క్యాపిటల్ కూడా సిపిఐ కోరింది. భారతదేశంలో, ఆంధ్రదేశంలో రాజకీయ పార్టీలో మొట్టమొదటి కోరిన సిపిఐ ఒకటి క్యాపిటల్ కావాలి విజయవాడ. సంతోషమే. అయితే విచిత్రం ఏంటంటే ఈ వైసీపీ పార్టీ నాకు విచిత్రంగా కనిపిస్తాం. ఒక తప్పు చేస్తే తప్పును సమర్థించుకుంటూ పోవాలంటే 100 తప్పులు చేయాలి. కానీ ఒక తప్పు చేసి వెనక్కి పోతే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వాళ్ళు తప్పుల మీద తప్పులు చేసి అమరావతిని 3 ముక్కలు చేసి దాని ఫలితంగా ప్రతిపక్షం అనిపిస్తుంటే ఇప్పుడు పార్లమెంటు ఆమోదించడానికి కూడా దాన్ని పేచీ పెడుతున్నారు, బైకట్ చేశారు. అసెంబ్లీకి రాకుండా అయిపోయారు, పార్లమెంట్ బైకట్ చేశారు. ఇది విచిత్రంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పటికైనా జ్ఞానోదయం కలగకపోతే వాళ్ళు క్షమించలేదు. యువకుడు, భవిష్యత్తు ఉన్నవాడు ఎందుకు నెగిటివ్ రోల్ ప్లే చేస్తుంది జగన్మోహన్ నాకు అర్థం కాలేదు. ఆయన పాజిటివ్గా మార్పు తప్ప రాజకీయ భవిష్యత్తు ఉందని నాకు తెలుసు. రెండు టీడీపీ వాళ్ళు కూడా ఇంత చేశారు, ప్రత్యేక హోదా సాధిస్తారని చెప్పి హామీ ఇచ్చారు. బ్యాక్వర్డ్ జిల్లాలకి ఫండ్స్ ఇప్పిస్తారని చెప్పారు. ఈ విభజన చట్టంలోనే ఉంది, అది పార్లమెంట్ అమలు చట్టంలో ఉంది. మరి స్పెషల్ హోదా రాలేదు, ప్రత్యేక హోదా రాలే, మరి దాని మాట్లాడలేదు. దీంతో పాటు అది కూడా పెట్టుంటే మాకు విభజన చట్టం ఏదైతే ఉందో దాన్ని ఆమోదించండి, ప్రత్యేక హోదా కూడా మాకు కల్పించి ఒక మాట చెప్పుకుంటే బాగుండేది. అవి చంద్రబాబు కూడా తప్పు చేశాడు. వీళ్ళిద్దరూ అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఒకరి మీద తప్పులు చేసుకుంటున్నారు, ప్రజానికానికి అన్యాయం చేస్తున్నారు. ఇది తీవ్రమైన విచారణ విషయం. ఇప్పటికైనా సరే ప్రత్యేక హోదా కావాలని కోరాల్సింది. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన పెండింగ్ బిల్లుల చెల్లింపుపై గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖపై సమీక్షించారు. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరా తీశారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులు జరపాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఏ మేరకు అమలు చేశారని అడిగారు. సీఎం సూచనల మేరకు కసరత్తు చేశామని, నిధుల లభ్యతను బట్టి చెల్లింపులు జరుపుతున్నామని అధికారులు వివరించారు.
పార్లమెంట్లో అమరావతి బిల్లు పాస్ కావడంతో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రపంచం మెచ్చుకోదగిన రాజధాని నిర్మాణం కాబోతుందని, స్వర్ణాంధ్రప్రదేశ్కు బలమైన పునాదులు పడుతున్నాయని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఆనందం వెలిబుచ్చారు. అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రులు అమిత్ షాకు, నిర్మలా సీతారామన్కు, పార్లమెంట్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు తరలివచ్చారు. అందరికీ నమస్కారం. మరి మొన్నటి రోజున మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈ భావితరాల భవిష్యత్తు కోసం ఒక మంచి రాజధాని ఉండాలి, ఆ రాజధాని వల్ల భావితరాలకు పునాదులు కావాలని గొప్ప సంకల్పంతో మరి 14-19లో మరి అసెంబ్లీ సాక్షిగా మరి అందరి మేధావులు, యువత, మరి మహిళలు, మరి ప్రతిపక్షంలో ఉన్నవారి సూచనలు, సలహాలు మేరకు అసెంబ్లీ సాక్షిగా మనం మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్ణయించుకొని మరి అన్ని ప్రాంతాల నుంచి, అన్ని పుల్లి నదుల నుంచి, మరి పుణ్యభూమి నుంచి, మరి భూమి, మరి మట్టి, మరి నీరు అన్నీ మన ప్రతి గ్రామం నుంచి తీసుకొచ్చి మరి స్వయాన ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేయడం జరిగిందనే విషయం మనందరికీ తెలుసు. మరి ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా అమరావతి రాజధాని అని చెప్పుకోవడం, ప్రజల సొమ్ముతో దోచుకున్న డబ్బు ఉంది, ఆ డబ్బుతో నేను ఒక పెద్ద బంగ్లా కూడా నేను కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఉండడానికి ఇల్లు కూడా లేదని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం, 2019 ఎన్నికల ప్రచారంలో కూడా వారి నాయకులందరూ అమరావతి రాజధాని అని చెప్పి ఓటేయించుకున్న తర్వాత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సబ్ డివిజన్లో జిల్లా ఎస్పీ అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు. కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి. పూలచెట్లపల్లి పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్. గౌనివారిపల్లిలో రీసర్వే పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.